Hi, and once again, welcome back to my channel. And in this video, I'm going to tell you about Manodharmam in music. And this is a raw video, and I am not editing anything here. I'm just making directly to show you. So here, uh, some mistakes, knowing mistakes will be there. That means I'll make mistakes to in order to show you how we can compose instantly like this. Mistake in the sense, just thinking. It may take little bit 2 3 seconds in a gap to think about like this, but instantly we can compose. We don't take much time in composing music like this. This one I will tell you, I will explain in Telugu as well as English in something. ఇది ఎక్కువ సేపు మనము మ్యూజిక్ని కంపోజ్ చేసే విధానం అంటే టైం తీసుకోకుండా ఉన్న ఉన్న అంటే ఉన్న ప్లేస్లోనే కంపోజ్ చేయడం అనమాట. సో ఇది ముందు ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇది అంటే మనం సపోజ్ ఇఫ్ యూ ఆర్ మ్యూజిషియన్, మనం మ్యూజిషియన్ అయితే అకంప్మెంట్ వాయిస్తున్నప్పుడు ఇన్స్టెంట్గా మనం ఏ విధంగా మనం మ్యూజిక్ అందించగలము, లైక్వైజ్ కంపోజింగ్ చేసినప్పుడు ఇన్ ఇన్స్టెంట్గా మనం ఎలా కంపోజ్ చేయగలం. So in music, how we can while accompanying an artist, instantly how you can accompany an artist with music, or else while composing music, instantly how you can compose music. And this much, see, monodharmam is means taking no time in composing music. Okay, okay, taking no time in composing instantly like this. Okay, without wasting any time, let's get into subject. Suppose for making creating music or composing music in the spot, one has to know the sound. First of all, sound is very important. అంటే సౌండ్ ఏంటంటే మనకి ఆ స్వరం క్యాచ్ చేయాలి. అంటే నవ్వే డేస్ non-musicians are also composing music, composing a song like this by combining 2 3 different variations of tunes. అంటే 2 3 రకాల పాటలు తీసుకొని ఏదో అక్కడ ముక్క ఇక్కడ ముక్క ఇక్కడ ముక్క ఇలాగ చేస్తారు. ఒక్కొక్కరికేమో అవగాహన బట్టి అలా చేస్తారు. అయితే అందులోకి దానికి నేర్చుకున్న మ్యూజిక్కి డిఫరెన్స్ ఏంటంటే, యూ కెనాట్ సి దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఇన్ మేకింగ్ మిస్టేక్ ఇన్ దట్ మేకింగ్ మ్యూజిక్. అంటే ఆ మ్యూజిక్ చేయడంలోని చాలా మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎట్లా ఉంటే, మనకి ఏ విధంగా చేయాలి, అంటే ఎలా చేయాలి, ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనేది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా గమకాలు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా చేయాలి, ఇది ఏంటంటే ఏదో ఏదో గాలికి వచ్చిన కంపోజింగ్తో మనం చేసుకుంటాం. నేను అది తప్పు అంటలేదు, కానీ మన థీరీతో వెళ్ళే మ్యూజిక్కి గాలిలో కంపోజ్ చేసే మ్యూజిక్కి డిఫరెన్స్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ difference between the composing in a theoretical way and likewise just layman composition. So here I'll make the difference like this. As a musician or as a composer, how you can compose music instantly. Suppose if a person asks, please compose a music just now, I want in 5 minutes like this. 5 minutes means there is not even much time, because you can compose music. See here, you can compose music on the lyrics, or else you can compose music before the lyric is done. అంటే లిరిక్ అవ్వకముందు చేయవచ్చు, ఒక ఎవరికైనా ట్యూన్ ఇవ్వచ్చు, లేకుంటే కనుక మనం ఆ ట్యూన్ అయిపోయిన తర్వాత, అంటే లిరిక్ అయిపోయిన తర్వాత లిరిక్ మీద ట్యూన్ చేయడం ఇది. అయితే లిరిక్ మీద చేయడం ఏంటంటే, లిరిక్ మీద ట్యూన్ కట్టడం ఏంటంటే ఒక లిమిటేషన్ ఏర్పడుతుంది. అగైన్ ఎందుకంటే లిరిక్ ఈజ్ లిమిటెడ్ టు ఫ్యూ లైన్స్ అండ్ ఐ మీన్ దెన్ ఆ యొక్క దాంట్లోని ఆ యొక్క బౌండరీలోని మీరు వెళ్ళారు.
But when you give the tune, first of all, then you can apply the lyrics. That you can that gives the creativity. You can do anything like this. Here, మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఏంటంటే uh, uh, ఇది ఒక రాగా బేస్డ్ లాగా చేయొచ్చు, లేకుంటే ఏదో ఒక హమ్మింగ్ పట్టుకొని దాన్ని ఎలాబరేట్ చేసుకొని చేయొచ్చు. ఓకే, రాగా బేస్డ్ అంటే రాగా బేస్డ్ ఎలా చేస్తారు అంటే ఒక ఏదో రాగం తీసుకొని ఆ రాగం చేయడం అది వేరు. అది మ్యూజిషియన్స్ కంపోజింగ్ అంట దాన్ని. లేకుంటే ఇప్పుడు మామూలుగా లేమన్ కంపోజింగ్ అంటే రాగా తెలీదు, ఏం తెలీదు. అంటే ఏదో ఇది ఏదో గాలికి వచ్చి కంపోజ్ చేస్తారనమాట. దే డోంట్ నో ద రాగాస్ అండ్ ఎవ్రీథింగ్. ద లేమన్ కంపోజ్. ఓకే, ద థియరిటికల్ కంపోజింగ్ అండ్ లేమన్ కంపోజిషన్ డిఫరెన్స్ ఈజ్ దట్ the theoretical composition is always based on ragas or some chord or some note, whereas that layman composition like was he may have some 3-4 tunes in his mind like this regular tunes. అంటే 3 రకాల ట్యూన్స్ 4 రకాల ట్యూన్స్ ఏవో ఉంటాయి. అట్లలోంచి ఆ మొక్క ఇట్లోంచి ఈ మొక్కలు తీసుకొని ఏదో మొత్తానికి అలాగే చేసి చేస్తారు. ఈ యొక్క ఈ లేమన్ కంపోజిషన్లో ఎలా ఉంటాయంటే మనకి ఆల్రెడీ మనం విన్న సాంగ్స్ యొక్క ఫ్లేవర్ కనిపిస్తుంది మనకి. అండర్స్టాండ్? లేమన్ కంపోజిషన్, ఇన్ లేమన్ కంపోజిషన్ వీ కెన్ హియర్ ఫ్యూ సాంగ్స్ ఆల్రెడీ వీ హర్డ్ దట్ సాంగ్. ఓకే, సో ఆ యొక్క సాంగ్ మనకి కనిపిస్తుంది కాబట్టి అది మనకి ఇది ఎక్కడ విన్నానే, ఇది ఇలా ఉంది, ఇది ఆ పాటలో ఉంది, ఇది ఈ పాటలో ఉంది, ఈ పాటలో ఉంది అనేసి అంటారు. అది వాళ్ళు చెక్ చేసుకోరు, ఇది ఎలాగ ఉందా అది అందులో ఇందులో అని చెక్ చేసుకోరు, ఎందుకంటే దే డోంట్ నో. వెరాస్ థియరిటికల్ కంపోజింగ్లో ఎట్లా ఉంటుందంటే దే చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్స్, బికాస్ వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇందులోకి వెళ్తుందా, అది అందులోకి వెళ్తుందా, లేకపోతే ఇది ఈ సినిమా పాటలోకి వెళ్తుందా. Is this going in this film song? Is giving this new film composing ట్యూన్? ఆ ట్యూన్లోకి మనం వెళ్ళిపోతాం, ఈ ట్యూన్లోకి వెళ్ళిపోయి మనం ఏదో కాపీ చేస్తున్నామేమో అనేసి అది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అందులోంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ థియరిటికల్ మ్యూజిక్ వీ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ ఫిలిం బేస్డ్ మ్యూజిక్స్ వాట్ వీ హర్డ్, and we can give a new creativity. Understand? So Manodharmam is very sometimes it may say it's difficult task composing instantly, because people may take much time in composing music. They may take 3 days, 4 days, 5 days. Today if they say take Pallavi and the day after tomorrow again, like this. Sometimes big music directors like L.A. Raja and like R.D. Burman, what they say is that they compose at this place. They don't take much time in composing music. They might not take that much time when they used to do music in those days. So likewise, so now we will go into that one, how to make music like this. Okay, very like. And it's don't go for complication musics. We don't go for complication, making people don't understand what you're composing. అంటే మీరు చేసే మ్యూజిక్ ఏంటంటే వినసంపుగా ఉండాలి, కాంప్లికేట్ ఉండకూడదు. ఇది ఎట్లా బెలగ ఉంది అనేసి మనం అనుకోవడానికి కూడా, అంటే ఇది ఎలాగుంది అలాగుంది అనేసి అనుకోవడానికి కూడా లేదు. అది వింటే ఇది బాగుంది, ఇట్స్ వెరీ నైస్, దిస్ ఈజ్ వెరీ నైస్, దిస్ ఈజ్ నైస్, ఓకే దిస్ కంపోజ్, ఓకే ఫైన్, వెరీ ఫాస్ట్. దిస్ ఈజ్ మీన్ అంటే మనం ఎంత స్పీడ్లో చేస్తామో వి సీ స్పీడ్ టేకింగ్ నాట్ దట్ మచ్ టైమ్ ఇన్ కంపోజింగ్ మ్యూజిక్, అండ్ స్పీడ్, accuracy as well as good tune. So these 3 components of Manodharmam instantly like this. ఒక స్టేజ్ మీద ఒక ఆయన పాడుతున్నారు అనుకోండి, పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే పాడేటప్పుడు అతను అతను ఎందులో పాడుతున్నాడు రాగం తెలియపో చేంజ్ అయ్యేప్పుడు రాగం తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు. ఈ రాగంలోనే పాడాలి, ఈ రాగంలోనే ఉండాలి అనేసి మనం
మనం వింటున్నాం కదా! వింటున్నప్పుడు అది ఆ రాగంలో ఉండవసరం లేదు. మనం విని ఓకే. ఓకే. ఇది దానికి అతను పాట ఎందులో ఎళ్తుంది అనేది కొంతమంది చూసుకొని, దాని ప్రకారంగా ఇమ్మీడియేట్‌గా మనకు బ్రెయిన్ చాలా స్పీడొచ్చేయాలి. ఈ బ్రెయిన్ ఇక్కడ పనిచేస్తే మా చేతులు ఈ మ్యూజిషియన్స్‌కి చేతులు గాని, లేకపోతే వోకల్స్ గాని ఇమ్మీడియేట్‌గా పనిచేస్తాయి. అంటే ఏదైనా సరే ఇక్కడ జెప్పాలి. ఇది చెప్పిన తర్వాత ఇందులోకి వస్తాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడున్నాను. ఎవరెవరన్నా వచ్చి ఒక సాంగ్ కంపోజ్ చేయండంటే, మీరేం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్‌ని 2 రకాల మైనర్‌లో కంపోజింగ్ ఉంటది. మేజర్‌లో కంపోజింగ్ ఉంటది. మైనర్ కంపోజింగ్ అండ్ మేజర్ కంపోజింగ్. మైనర్ అంటే స, గ, ప అంటే స, గ, ప. మేజర్ కంపోజింగ్ స, గ, ప. ఫర్ ఎగ్జాంపుల్ సిఈజీ, సి, ఈ ఫ్లాట్, జి. నోట్స్‌లో చూస్తే. స స మేజర్‌లో తీసుకుందాం. స, గ, ప ఉంది. ఏమైనా కంపోజ్ చేయమన్నారు. సో, కంపోజింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు తాళం అవసరం. వి నీడ్ ద మీటర్. లైక్ స్టాంప్ సిగ్నేచర్. ఇట్స్ లైక్ 4/4, 2/4, 3/4, 6/4 ఆర్ 6/8, 7/4, 7/8, 5/4, 5/8 ఇలా టైమ్ సిగ్నేచర్స్ ఉంటాయి. పాట ఎక్కువగా చాలామంది చేసేదేంటంటే ఎక్కువగా ఆదితాళంలో చేస్తారు. అంటే 4/4లో చేస్తారు కాబట్టి అందులోని ఇవి రెగ్యులర్‌గా అందరికీ రీచ్ అయ్యే టైమ్ సిగ్నేచర్ ఏంటంటే ఇట్స్ లైక్ 4/4 ఓన్లీ. లే ఈ ఖండం గాని, జంపితాళం గాని, ఈ యొక్క తిశ్రం గాని ఇవేంటంటే ఎళ్తాయి. గానీ మెలోడీ పాటకొచ్చేసరికి ఎక్కువగా ఈ 4/4కి ఎళ్తది. అంటే ఆదితాళం అనమాట. 1, 2, 3, 4 1, 2, 3, 4 ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపోజ్ చేశాను. అప్పుడు సపోజ్ ఒకటి కంపోజింగ్ చేసే ముందు మన మైండ్ కూడా ఎప్పుడు కూడా అదర్ దాంట్లోంచి మనం బయటపడి మనం మ్యూజిక్ కంపోజింగ్ మైండ్‌కి చేకూర్చుకోవాలి. అంటే ఎట్లా? అంటే ఏదో ఉన్నప్పుడు వెంటనే చేయాలంటే కష్టమైద్ది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనోధర్మంలో మీరేంటంటే ఫస్ట్ ఆల్ దాన్ని ఏం చేయాలంటే ఒక సంగీత ఆసనం అంటారా? లేకపోతే ధ్యానం అంటే ఏదో మ్యూజిక్ వినాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు లిసన్ టు ఎ గుడ్ మ్యూజిక్ సంథింగ్ లైక్ దిస్. అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎ గుడ్ క్రియేషన్. అప్పుడు యువర్ మైండ్ ఈజ్ రెడీ టు కంపోజ్ మ్యూజిక్ అనమాట. అది 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 ఇప్పుడు ఎవరైనా సడన్గా మిమ్మల్ని కంపోజ్ చేయమని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే సగప ఉంది 4/4 ఇస్తున్నాం. 4/4 1, 2, 3, 4 సగప ఉంది. గ ప స ప మ అంటే స గ ప మధ్యలో ఏముంది? స రి గ మ ప ఉంది. స రి గ మ ప స రి గ మ ప ఇప్పుడు స గ ప తీసుకున్నప్పుడు రి ఉంది, మ ఉంది. సో ఇప్పుడు స గ న న న న న న అంటే స ప మ స రి గ స గ రి స ని రి స గ రి రి గ మ గ మ ప ఇప్పుడు స గ ప ఉంది. ఈ మూడిట్లోని మనం కంపోజ్ చేసుకున్నామంటే ఇలాగ చేసుకోవాలన్నమాట. 1, 2, 3, 4 స ప మ గ రి రి మ గ స గ రి స రి స ప మ గ రి రి మ గ స గ రి స రి 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 గ మ మ గ మ ప ప మ గ రి మ గ రి స ని స రి రి గ మ మ గ మ ప ప మ గ రి మ గ రి స ని స ఇది జస్ట్ ఓన్లీ ఒక ఫ్రేజ్ చేసుకోవడం అన్నమాట. ఓకే. ఒక ట్యూన్ చేయాలంటే అప్పుడు త న న న ఇప్పుడు స గ ప తీసుకొని మేజర్. సో యూ కెన్ టేక్ ఈవెన్ స రి గ మ ప ద ని స వరకు తీసుకోవచ్చు. ఈ స రి గ మ ప ద ని స నుంచి ఉంది కదా! ఈ యొక్క మధ్యలోని ఏవైనా తీసుకోవచ్చు. ఇన్‌స్టెంట్‌గా వెళ్ళిపోతుంది. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే సపోజ్ నేను కూడా ఇప్పుడు కంపోజింగ్
ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మీరు నాకు అడిగారు, నేను కంపోజ్ చేస్తున్నాను. కంపోజ్ చేసినప్పుడు ఏమిటంటే ఇమీడియట్గా నా 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 నర నన నర నన తరరెర తరర తారర నర తరర తరరెరే తరిరి రారర తరరిరి రారర తరర తరరా రారర తరరారరారరార తరి 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 తరేరేరేరేరా. ఇప్పుడు నేను చేసింది ఇన్స్టెంట్గా చేసింది, ఎక్కడో ముందు తయారు చేసుకునేది కాదు. జస్ట్ ఇలాగా ఇప్పుడు మళ్ళీ పాడమంటే మనం పాడలేం. సో అలాగా మనం కంపోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైనర్ అనుకోండి, ఇప్పుడు సరిగమ పదని సని దప మగరి స, ఓకే ఇందులో ఉంది, ఇందులో మనం కంపోజ్ చేసుకోవాలి. ఎవరైనా ఒక ఫిలిం సాంగ్ కంపోజ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు కంపోజ్ ఏ సాంగ్ లైక్ దిస్ ఇన్ అ ఫిలిమిటిక్ వేస్, సంతని తనే ధనన తరనన తారతత తారరరర తరరరరరరర తరిరిరరరరరరరర తరరరరరరరరర తరరేరేరేర తరిరిర తరిరరిరరిరే ననననన తనననన తరర తరరేర తరర తర తరిరేర తరిరిరరిరేరా. ఓకే, ఇప్పుడు ఒక పల్లవి ఒక చరణం కంపోజ్ చేద్దాం ఇమీడియట్గా. ఒక చిన్న పల్లవి ఒక చిన్న చరణం. విల్ కంపోజ్ వన్ పల్లవి అండ్ వన్ స్టాంజా. సో హౌ వీ కెన్ కంపోజ్ దిస్ ఇన్ మోనోధర్మం మీన్స్ ఇన్స్టెంట్ కంపోజింగ్. 1 2 3 4 తర 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 రరరరర తరిరరరరరర తరర తరరరరరర నరన తరరే తరిరరరరరర. ఓకే, అంతే. ఇది పల్లవి అంతే ఇలాగా ఉంటుంది. పల్లవి అయిపోయింది. చరణం తర తలలల తరిరరీరర తరర తిరరరర తరిరిరరరరర తరిరిరరరర తరతతర తతర తరరరరరరరర. అంతే. దీనికి మళ్ళీ పల్లవి కలిపేస్తే అయిపోయింది. దట్స్ ఇట్, అంతే. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ కంపోజ్ ఇన్ మనోధర్మ ఇమీడియట్లీ స్పీడ్. ఇఫ్ టేక్ మచ్ టైమ్, that is not called as monodharmam. Why? Because you are taking lot of time, like days together to compose a pallavi and charanam. That is not like monodharmam. Just thinking and okay, you can get a good music if you compose for 2-3 days like this. But monodharmam instantly on the stage, like someone are performing, they want some accompaniment like this in the same genre. So that means. So you should be in a position to give music in the same genre. Understand? Like when he's giving in some so first of all you catch what the notes he is singing or she is singing. You have to catch the notes and where they're going. So likewise you have to catch that note and you have to jumble it in such a way that you can give a good tune like this in the spot, not taking that much time. Okay, so this is the way we can compose instantly, or we call it in manodharmam. It's like a in Telugu we say it's a manodharmam. Composing instant music at this place
without taking much time. Okay. So for any comments, please give in the comment section. So uh, I can check and come back to you again like this. Let's meet in the next video.